శుభం వ్యాధు శ్రీ గురుభ్యో నమః. మేషరాశి వారికి జూలై 15వ తారీఖు నుండి 31వ తారీఖు వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని మనం విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నించేద్దాం. మేషరాశికి కుటుంబ స్థానంలో గురుడు కుజుడు అంటే గురుమంగళ యోగము, ఆ తృతీయ స్థానంలో రవి, చతుర్థంలో శుక్రుడు ప్లస్ బుధుడికి ప్రభావం ఉంది. అలాగే షష్ఠ స్థానంలో కేతువు, రాజ్యంలో ఏ గ్రహం లేదు, లాభస్థానంలో శనీశ్వరుడు, వ్యయంలో రాహు యొక్క ప్రభావం కనిపిస్తుంది. మేషరాశి వారి యొక్క ఆర్థిక వ్యవహారానికి వచ్చినప్పుడు ఉద్యోగులు చేసే ప్రయత్నాల్లో సఫలీకృతమవుతారు. ఒక 20 నుండి 25% ప్రాఫిటబుల్గా కొత్త ఉద్యోగాలు చేసే ప్రయత్నాల్లో సక్సెస్ఫుల్ అవుతారు. ఐటీ రంగం అనుకోండి, సాఫ్ట్వేర్ అనుకోండి, లేదా బ్యాంకింగ్ సెక్టర్ అనుకోండి, రకరకాలుగా ఉన్న ఉద్యోగాల్లో ప్రయత్నంలో మంచి ఆదాయం పెరిగే అవకాశం ఉంటుంది. ప్రయత్నం లోపం లేకుండా చేయండి, సక్సెస్ అనేది మీతో పాటు ఉన్నదని చెప్పడానికి అవకాశం ఉంది. అలాగే వ్యాపారం చేసుకునే వాళ్ళకి మాత్రం 12లో ఉన్న రాహు ప్రభావం వలన కొత్త ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ ఏదో చేసి ఇన్వెస్ట్మెంట్ మార్గంలో అది డబ్బుని ఖర్చు పెట్టించడం ప్రయత్నం చేస్తుంది. ఆ తర్వాత ఆ డబ్బు వస్తాయో లేదో అష్యూరెన్స్ ఇవ్వడం 15 రోజుల్లోని. అంచేత ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగాను ఆచితూచి వ్యవహరించండి వ్యాపారంలోని. అది ఏ వ్యాపారం అయినప్పుడు కూడా ఉన్న వ్యాపారం నడిపించడం ప్రయత్నం చేయండి. అందులో కూడా కొంత నష్టం కనబడుతుంది. ఏదైనప్పటికీ కొంచెం నిదానంగా ఆలోచించి ఇన్వెస్ట్మెంట్ చేసుకునే ముందుకు వెళ్ళగలిగితే చాలా బాగుంటుంది చెప్పగలుగుతాం. విదేశాలకు వెళ్ళి చదువుకోవాలని విద్యార్థులకు అనుకూలంగా ఉంది. విదేశాలకు వెళ్ళి అదేవిధంగా స్థిరపడాలనుకునే వాళ్ళు మాత్రం కొంచెం నిదానంగా ఓపిక పెట్టి కొంతకాలం ఆగవలసిన అవసరం ఎంతైనా ఉంది చెప్పగలుగుతాం. అలాగే విదేశాల్లో ఆల్రెడీ వెళ్ళి చదువుకున్న విద్యార్థులకి వాళ్ళ ఉద్యోగరీత్యా చేసే ప్రయత్నాల్లో కొంత సఫలీకృతమయ్యే అవకాశం ఉంటుంది. మేషరాశిలో ఉన్న భరణి నక్షత్రం వాళ్ళకి. అలాగే విదేశాల్లో ఉద్యోగరీత్యా పడుతున్న ఇబ్బందుల నుండి బయటపడడానికి కొంత పార్ట్ టైం ఉద్యోగాలు రావడానికి కూడా అవకాశం ఉంటుంది. విదేశాలు ఏంటంటే యూకే అనుకోండి, యూఎస్ అనుకోండి, జర్మనీ అనుకోండి, కెనడా అనుకోండి, ఎక్కడికైనప్పటికీ కూడా అందులో కొంత నార్మల్గా కొంత యోగాన్ని ఇవ్వడానికి అవకాశం అయితే ఈ 15 రోజుల్లో కనిపిస్తోంది. అలాగే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారాలు న్యూట్రల్గా ఉంటాయి. ట్రేడింగ్ చేసేటప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాటి మీద, ల్యాండ్స్ మీద ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ చేసుకుంటారండి. లక్కీ నెంబర్ 1 పాజిటివ్గా పనిచేస్తుంది ఇక్కడ మీకు. అలాగే మనం ఆరోగ్య విషయంకి వచ్చినప్పుడు, మంత్రం గురించి వచ్చినప్పుడు ప్రత్యేకించి షష్ఠస్థానంలో ఉన్న కేతు యొక్క ప్రభావం వల్ల ఏదో పూర్వాశ్రంలో జరిగిన కొన్ని సంఘటన కారణంగా చిన్న స్టిచెస్ పడే అవకాశం ఉంటుంది. అలాగే చిన్న దెబ్బ తగిలి స్టిచెస్ పడే అవకాశం ఉంటుంది. మైన్యూట్గాను నార్మల్ యాక్సిడెంట్ మన సంబంధం లేని దాంట్లో దూరడం వల్ల మనకి చిన్న దెబ్బలు తగలడం ఇలాంటి చిన్నవి జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంచెం జాగ్రత్త పడడం అవసరం పడుతుంది. అలాగే ధనస్థానంలో కుజుడు ప్లస్ బృహస్పతి రెండు కలిసి ఒక యోగంలో ఉన్నాయి కాబట్టి ఆ యోగాన్ని బలోపేతం చేసుకోవడానికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చేయడం ప్రయత్నించండి. అభిషేకం అనుకోండి, స్తోత్రం అనుకోండి, ఏదో ఒకటి చదువుకుంటూ రెగ్యులర్గా ఈ 15 రోజులు ఉండడం వల్ల కొంత స్థిరాస్తి కలిసి రావడం కానీ, కొంత ఆస్తిని పెట్టిన ధనం పెరగడం కానీ, లేకపోతే ఆస్తి కొనుగోలుగా రావడం కానీ, లేకపోతే కోర్టు వ్యవహారాలలో ఏదైనా ఆస్తి పెంపకాలలో బలహీనపడి ఉంటే అది మనకు అనుకూలంగా జరగడం కానీ, ఇంటి రకరకాలుగా ఒక ఎనర్జీ పాజిటివ్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆ విధంగా చేసుకుంటే వెళ్ళండి, డెఫినెట్గా రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాధి. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8885559147, 8855559148, 9849996644.